ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. రేణు, నిన్న అత్తయ్య నీకు సపోర్ట్ చేస్తూనే మాట్లాడారు కదా, అయినా ఇంకా ఎందుకు ఎలక? ప్లీజ్ వదిన, నన్ను ఒంటరిగా వదిలేయండి. నా బాధ ఎవరికి అర్థం కాదు. నువ్విలా మొండిగా బిహేవ్ చేయడం వల్ల ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేదు. అందరినీ ఇలా బాధ పెట్టడం న్యాయమా చెప్పు? నా గురించి ఆలోచించినప్పుడు బాధపడడం ఎందుకు? అయినా నా సంతోషం కన్నా మీకు మీ పంతానే ముఖ్యం కదా. రేణు, రేణు, ఉషా మీద కోప్పడ్డం నిజంగా నాదప్పే. అందుకే ఇంటికి వెళ్ళి మరీ సారీ చెప్పాను. నేను అన్న ఏ మాట మనసులో పెట్టుకోవద్దని రిక్వెస్ట్ చేశాను. మీ వదిన టాపిక్ వదిలేసింది. ఇప్పుడు నీ మనసు మారాలంటే ఏం చెయ్యాలో చెప్పు. పెద్దన్నయ్యకి బెయిల్ ఇచ్చి బయటికి తీసుకురండి నాన్న. బెయిలా? వాడికా? అసలు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? ఇదిగో, మీరిలా కోపడుతుంటేనే నాకు నచ్చడం లేదు. చేసిన నేరానికి శిక్ష అనుభవించాలి. అన్నయ్య అయినంత మాత్రాన తప్పించాలని చూడకూడదు. తప్పించడం కాదు నాన్న, మన వల్ల జరిగిన తప్పుని కరెక్ట్ చేయమంటున్నాను. పెద్దన్న చేసిన నేరానికి పడిన శిక్షకి డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను నేనే కారణం. అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ నాన్న, పెద్దన్నని రిలీజ్ చేయించండి నాన్న, ప్లీజ్ నాన్న. పెద్దన్నయ్య మన ఇంటికి రావడం ఇష్టం లేక మేఘన వదిన గొడవ పడినట్టుంది. ఆ కోపంలో మనల్ని కామెంట్ చేసినందుకే అన్నయ్య వదిన మీద చేయి చేసుకుని ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్య ఏ గొడవ జరిగినా అది వాళ్ళిద్దరి మధ్య ఉంటుంది. మనకి సంబంధం లేదు. ఎందుకు లేదు నాన్న? స్టేషన్లో ఉన్న పెద్దన్నయ్య మన గురించి ఆలోచిస్తున్నాడు. అన్నయ్యలో మార్పు మొదలైందని తరుణన్నయ్య చెప్పాడు కదా. చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం వల్ల ప్రయోజనం లేదు రేణు. ఒక అన్నకి చెల్లిగా కాదు, కిరణ్మయ్యి తేజల కూతురిగా ఆలోచించు. కనీసం అప్పుడైనా నా బాధ, కోపం నీకు అర్థమవుతుంది. మన కష్టాలకి కారణం మేఘనానే కావచ్చు. అలా అని మీ అన్నయ్య ప్రమేయం లేకుండా ఇదంతా జరుగుతుందా? ఆస్తి లాక్కుని కంపెనీలో పెత్తనం చేస్తుంది కాబట్టే భర్త అవసరం తీరిపోయిందని మేఘన ఫీల్ అయ్యింది, అరెస్ట్ చేయించింది. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియాలంటే జైలు గోడల మధ్య నరకం చూడాలి తప్ప ఇక్కడ నుండి ఎవరూ వెళ్ళి వాణ్ణి విడిపించరు. నేను వెళ్తానండి. సంజయ్ని నేను విడిపిస్తాను. సంజయ్ని నేను విడిపిస్తాను. సంజయ్ని నేను విడిపిస్తాను. వద్దు కిరణ్మయ్య, వాడి వల్ల మన మధ్య జరిగిన గొడవలు చాలు. కొత్తవి స్టార్ట్ చేయొద్దు. బెయిల్ గురించి రేణుకి చెప్పిన ప్రతి మాట నీకు చెప్తున్నాను. అనవసరంగా ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు. నేను అమ్మనండి. బిడ్డల క్షేమం గురించి ఆలోచించే ఏ విషయం అనవసరం అవ్వదు. అంటే నేను ఆపదలు రావాలని కోరుకుంటున్నానా? కాదు, సమస్య అని తెలిసి కూడా పట్టించుకోవడం లేదు. సాయం చేసే అవకాశం ఉన్నా శిక్ష పట్టమే కరెక్ట్ అని మాట్లాడుతున్నారు. నా మాటలు తప్పుపడుతున్నావంటే ఇప్పటిదాకా వాడు చేసింది మర్చిపోయావా? తప్పులు జరిగాయండి, కాదండం లేదు. కానీ సంజయ్లో మార్పు వచ్చిందని రాఖీ కట్టించుకోవడానికి వచ్చిన రోజే అర్థమైంది. పశ్చాత్తాపానికి మించిన పరిహారం ఏముంటుంది? భార్య చెప్పింది వినడమే తప్ప ఏ రోజు వాడు మనకి చెడు చేయలేదండి. అందుకే నాకు చేతనైన సహాయం చేసి వాణ్ణి విడిపిస్తాను, వాణ్ణి విడిపిస్తాను, వాణ్ణి విడిపిస్తాను. ఆగు కిరణ్, ఈ గుమ్మం దాటి అడుగు బయట పెట్టావో
మన మధ్య దూరం శాశ్వతం అవుతుంది. ఏం మాట్లాడుతున్నారండి? మోసం చేసిన కొడుకు నీకు ఎక్కువైనప్పుడు మాట దాటే భార్య నాకొద్దు. ఏంటండి ఇది? నేను వెళ్తానని చెప్పింది సంజయ్కి సాయం చేయడానికి తప్ప మీరంటే లెక్క కాదు, మీ మాట జవదాటాలని కాదు. నువ్వు చేసిన ప్రతి పనికి కారణం ఉందేమో కానీ నా నిర్ణయానికి తిరుగుండదు. కన్న కొడుకు కన్నా కట్టుకున్న భార్య ముఖ్యమని ఏం చేసినా క్షమించాను. అందుకేనేమో ప్రతిసారి లోకు అయిపోయాను. ఈసారి మాత్రం ఆ పొరపాటు చెయ్యను. ఇన్నేళ్ల మన బంధాన్ని కొడుకు కోసం వదులుకుంటావో, ఊపిరి ఉన్నంతకాలం నా భార్యగా బతుకుతావో నీ ఇష్టం. పసివాడి రెచ్చి చూస్తుందా బదులే రాని గతం, మగవాడై నింద మోస్తుందా ఎదుటే ఉన్న నిజం, కనుతడిగా కరిగినదా ఎదగదిలో సమరం, ఏది మనదనుకుంటా ఏది కాదనుకుంటా, లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా, ఎంత కని దిగిపోతా ఎంత కని దిగులవుతా, రాని మమకారాన్నడిగి ఎంతని పరుగులు పెడతా. అంతా ఉషా వల్లే. సంజయ్ బావగారిని ఇంటికి పిలిచే ముందు కనీసం ఒక్క మాటైనా అత్తయ్యకి చెప్పుంటే సరిపోయేది. ఇప్పుడు చూడు, ఒక మనిషి వల్ల ఎంతమంది సఫర్ అవ్వాల్సి వస్తుందో. ఇంత కాంప్లికేట్ అవుతుందని ఉషా వదిన కూడా ఊహించుండదు. ఎందుకు ఊహించదు? ఉషా మరీ అంత అమాయకురాలు కాదు రేణు. ప్రాబ్లం వస్తే ఏదో ఒకటి మేనేజ్ చేద్దామనుకుని ఉంటుంది. అర్థం చేసుకునేలా సర్ది చెప్పడం రాక ఈ గొడవలకి కారణమైంది. ఈ ఇంట్లో అందరికీ చేసే ప్రతి పని మీద క్లారిటీ ఉంది, నీకు నాకు తప్ప. మన బ్రతుకులు ఎప్పుడు మారుతాయో, ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరుతాయో